అస్సలాముఅలైకుం గైస్, ఎలా ఉన్నారు అందరూ? సో ఫస్ట్ పార్ట్ అయితే నేను నెయిల్స్ మెహందీ ఎలా ప్రిపేర్ చేయాలి, అందులో ఏమేమి యాడ్ చేస్తారు అనేది అయితే చెప్పాను అనమాట. సో సెకండ్ పార్ట్ వచ్చేసి అప్పుడు మనం చేసిన లిక్విడ్ స్టోర్ చేసుకున్న తర్వాత అందులో ఏమేమి యాడ్ చేయాలి, ఎలా ప్యాక్ చేసుకోవాలి అనేది వీడియోలో చూద్దాం. బికాస్ నాకు ఎటువంటి 4 ఆర్డర్స్ వచ్చాయి నెయిల్స్ కొన్ని. సో చూసేద్దామా, లెట్స్ కమ్. అండ్ ఫస్ట్ థింగ్, ఇదైతే రీల్ తప్పకుండా షేర్ చేసుకోండి, మిస్ అవ్వకముందే షేర్ చేయండి అండ్ నా పేజ్ అయితే ఫాలో చేసేయండి. సో ఫస్ట్ మీరు స్టోర్ చేసుకున్న లిక్విడ్లో అయితే కొంచెం రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకోండి, లేదంటే మీరు మైదా కూడా యాడ్ చేసుకోవచ్చు. రెండిట్లో ఏది తీసుకున్నా సరే కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఆ థిక్నెస్ మీకు ఓకే అనుకుంటే అప్పుడు మీరు ఆ నెయిల్ కొన్ని ప్యాక్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. లేదంటే ఒకేసారి యాడ్ చేశారంటే అది రైస్ ఫ్లోర్ కానివ్వండి, మైదా కానివ్వండి, అది మనకి థిక్గా అయిపోయి అప్లై చేయడానికి అవ్వదు అనమాట. సో కాబట్టి ప్లీజ్ కొంచెం కొద్దిగా ఏమంటారు, కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోండి మీరు. తర్వాత మీ కన్సిస్టెన్సీ ఓకే అనుకుంటే కనుక యూజ్ చేసుకోండి. అండ్ నెయిల్స్ కొని ఎప్పుడైనా సరే నైట్ పూట అయితే అప్లై చేయండి మేడం, మార్నింగ్ పూట అయితే అసలు అప్లై చేయకండి. కలర్ అనేది మనకి ఇంప్రూవ్మెంట్ కనిపించదు అనమాట. సెకండ్ ఏంటంటే, కొంతమంది నాకు డిఎం చేశారు, మీరు హోమ్ సర్వీస్ చేస్తారా అని చెప్పి. హోమ్ సర్వీస్ అయితే నాట్ అవైలబుల్. ఎవరికైనా కావాలనుకుంటే నేను లొకేషన్ షేర్ చేస్తాను, వచ్చి తీసుకెళ్ళడమే. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ఒకళ్ళు డిఎం చేశారనమాట, ఇందులో ఏమేమి యాడ్ చేస్తారు మేడం మీరు ఏంటి అనేది. ఇందులో నేను వచ్చేసి నల్ల బెల్లం యూజ్ చేస్తాను, షుగర్, టీ పౌడర్, కొంచెం బ్రూ పౌడర్ కావాలనుకుంటే బ్రూ యాడ్ చేసుకోండి, ఓకేనా. నల్ల బెల్లం ఎందుకు యూజ్ చేస్తానంటే అది కూడా ఎవరికైనా డౌట్ రావచ్చు. నల్ల బెల్లం అనేది కొంచెం కలర్కి ఇంప్రూవ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది కాబట్టి నల్ల బెల్లం అనేది యూజ్ చేస్తాను. సో ఎవరికైనా నెయిల్స్ కోన్ కావాలి, నార్మల్ మెహందీ కోన్స్ కావాలి, స్టెన్సిల్స్ కావాలన్నా నాకు డిఎం చేయండి, నేను ప్రైస్ డీటెయిల్స్ అనేవి మీకు సెండ్ చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్. నా పేజ్ని ఫాలో చేయండి, రీషేర్ చేయండి, తప్పకుండా అయితే ఈ వీడియోని సేవ్ చేసుకోండి. సో ఈ వీడియో ఎంతమందికి యూజ్ అయింది ఏంటి అనేది నాకు డిఎం చేయండి. థ్యాంక్ యూ.